హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి ప్రేమ కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. హ్యాపీ బర్త్డే రామ్ అని ఫ్రెండ్స్ అండ్ బంధువులు అంతా విష్ చేస్తూ ఉంటే 5 స్టార్ హోటల్లో అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉన్నాయి. తన ఫ్రెండ్ తో పాటు అక్కడికి వచ్చిన సీత పార్టీలో మిగిలిపోయిన ఫుడ్ అన్ని పార్సిల్ చేసి తీసుకుని వెళ్ళబోతుంటే అది అంతా గమనించిన రామ్ తల్లి, ఏ అమ్మాయి, ఆ ఫుడ్ అంతా నువ్వెందుకు తీసుకుని వెళ్తున్నావు? నీకేది తినాలనిపిస్తే అది ఇక్కడే తిను అంది. సీత చిన్నగా నవ్వుతూ, ఇది నా కోసం కాదండి అంది. మరి ఎవరి కోసం అని అంది వాణి. మీ దగ్గర ఉన్న డబ్బుతో ఇక్కడ మీరు చాలా సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నారు, కానీ అక్కడ చాలా మంది తినడానికి తిండి లేక అల్లాడిపోతున్న వారు ఉన్నారు. మీరు ఎలాగూ ఇవన్నీ వేస్ట్ గానే పడేస్తారు కదా, అందుకేనండి మీరేమనుకోకపోతే నేను వీటిని తీసుకుని వెళ్ళవచ్చా అని ప్రాధేయంగా అడుగుతుంది సీత. సీత మాటలు విని వాణి రామ్లు ఏం మాట్లాడకుండా ఆశ్చర్యంగా సీత వైపు చూస్తారు. ఏంటండి అలా చూస్తున్నారు? మీరేం భయపడకండి, ఇవన్నీ వారికి మీ పేరుతోనే నేను అందిస్తాను. మీ సొమ్ము తీసుకుని వెళ్ళి నాది అని చెప్పి నేను పంచలేను, ఎందుకంటే నాకు కూడా అంత స్తోమత లేదు కాబట్టి. నేను కూడా ఒక అనాథని. ఒక అనాథగా వారి ఆకలి వారి బాధ తెలిసిన దానిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవన్నీ నేను తీసుకెళ్ళనా అండి అని మరోసారి అభ్యర్థనగా వేడుకుంది సీత. సీత మంచి మనసు నచ్చి అలాగే తీసుకుని వెళ్ళు అంటుంది. వాణిగారు థ్యాంక్స్ అండి అని పార్టీలో మిగిలిన భోజనాలన్నీ తీసుకుని అనాథ పిల్లల దగ్గరికి వెళ్లి వారి ఆకలి తీరుస్తుంది సీత. సీత మంచి మనసు, కల్మషం లేని హృదయం, నిస్వార్థమైన చిరునవ్వు చూసి రామ్ సీతని ఇష్టపడతాడు. అమ్మతో ఈ విషయం చెప్పి సీతతో మాట్లాడి పెళ్లి చేసుకున్నాడు రామ్. వెనుక ముందు ఎవ్వరూ లేని సీతకి 25 ఏళ్లు రాగానే సీతను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు రామ్. సీత పెళ్లి చేసుకుని అత్తవారింట్లో అడుగు పెట్టింది. అత్తగారి అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయో, భర్త అభిరుచులు ఎలా ఉంటాయో అని మొదట్లో చాలా కంగారు పడింది. కానీ రామ్ తల్లి సీతని అత్తలా కాకుండా తల్లిలా చూసుకోవడం చూసి కొన్ని రోజులకు అన్ని సర్దుకొని సీత ఇంట్లో వారితో కలిసిపోతుంది. అత్తగారిని తల్లిలా చూసుకుంటుంది. ఉదయాన్నే 5 గంటలకే లేచి చకచకా ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని భర్తకు టిఫిన్ చేయడానికి వంటగదిలో దూరిపోతుంది. నిద్ర లేచిన రామ్ సీతని వెతుక్కుంటూ వంటగదిలోకి వస్తాడు. సీత వంట చేయడం చూసి వెనక నుండి వచ్చి సీతను గట్టిగా హత్తుకొని, గుడ్ మార్నింగ్ సీత అంటూ ఆమె నడుము చుట్టూ చేయి వేశాడు. అబ్బా ఏంటండి ఇది, వదలండి, అత్తయ్య గారు చూస్తారు అంది. చూస్తే ఏంటంట, నేను పట్టుకుంది నా పెళ్ళాన్నేగా, పక్కింటి అమ్మాయిని కాదు. నీకు తెలుసా, ఈ ప్రాపర్టీపై ఫుల్ రైట్స్ నావే అమ్మా. పట్టుకోవడం కాదు, ముద్దు కూడా పెట్టుకుంటాను. ఏంటంట అంటూ సీతా మెడపై చిన్నగా ముద్దు పెడతాడు రామ్. రామ్ చేతులు వదిలించుకొని రామ్ ఎదురుగా నిలబడి, రాను రాను మీ అల్లరి మరీ ఎక్కువైపోతుంది, వెళ్ళండి, వెళ్ళి మీరు రెడీ అవ్వండి అంది. రాక్షసి, అమ్మా ఇంకా నిద్ర లేవలేదే అని అన్నాడు. అయినా సరే మీ వేషాలన్నీ ఇక్కడ కాదు అంటూ రామ్ని బెదిరిస్తున్నట్లుగా రామ్ వైపు చూస్తూ వెళ్ళండి అంటూ చేతిలోని గిరటితో బయటికి వెళ్ళండి అన్నట్లుగా దారి వైపు చూపిస్తుంది. చిరుకోపంగా అలాగే అంటాడు రామ్. అలాగే అంటూ, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి, మీరు వచ్చేలోపు మీకోసం నేను టిఫిన్ రెడీ చేసి ఉంచుతాను, నడవండి అంటూ రామ్ వీపుపై చేతులు వేసి వంటగది నుండి బయటకు నెట్టేస్తుంది. రామ్ తన గదిలోకి వెళ్లి స్నానం చేసి వస్తాడు. ఇక్కడ సీత కూడా టిఫిన్ చేయడం పూర్తి చేసి రామ్ ఇంకా రాలేదని రామ్ అని పిలుస్తూ గదిలోకి వెళ్తుంది. గదిలోకి వెళ్లి చూసిన సీత రామ్ ఇంకా రెడీ కాకపోవడంతో, ఏంటండి ఇంకా మీరు రెడీ కాలేదా, అవతల ఆఫీస్ టైం అవుతుంది అంటూ దగ్గరికి వచ్చి గబగబా షర్ట్ బటన్స్ పెట్టి మొహానికి పౌడర్ అద్ది క్రాఫ్ సరిచేసి చేతికి వాచి పెట్టి, పర్ఫెక్ట్ మిస్టర్ హీరో, ఇక పదండి టిఫిన్ చేద్దురు కాని అంటూ రామ్ మొహం వైపు చూస్తుంది. సీత తనని రెడీ చేస్తుంటే తనని అలాగే చూస్తూ ఉండిపోయాడు రామ్. ఏంటండి మీరు అలాగే చూస్తుండిపోయారు,
పదండి అనే సీత పిలుపుతో సీత వెనక నడుస్తూ వస్తాడు రామ్. సీత రామ్కి టిఫిన్ వడ్డించి పక్కనే నిలబడుతుంది. రామ్ మెల్లిమెల్లిగా తింటూ ఉంటే, మీరు ఇలా తింటే ఈ రోజు తినడం అయినట్లే అని రామ్ చేతిలో నుండి ప్లేట్ తీసుకొని తన చేతితో గబగబా తినిపించి చేయి కడుక్కొని తన చేతితోనే రామ్ పెదాలు సున్నితంగా తుడిచి, ఇక బయలుదేరండి అంటూ రామ్ చేతికి బాక్స్ అందిస్తుంది. ఓకే అంటూ సీతామోహాన్ని తన చేతుల్లోకి తీసుకొని నురుడిని ముద్దాడి ఆఫీస్కి బయలుదేరతాడు రామ్. రామ్ ఆఫీస్కి వెళ్ళగానే అత్తయ్య గారు నిద్రలేపి టిఫిన్ పెట్టి తను కూడా టిఫిన్ చేసేసి గిన్నెలన్నీ కడుగుతుంది. కాసేపటికి గదిలో ఉన్న అత్తగారి దగ్గరికి వెళ్లి, అత్తయ్య గారు ఇదిగో టాబ్లెట్స్ వేసుకోండి అంటూ అత్తయ్య ముందు నిలబడుతుంది. నీకెందుకమ్మా శ్రమ, నేను వేసుకొని ఉండేదాన్ని కదా అని అంది. ఇప్పటికే ఇంటి పనంతా నీ నెత్తినే వేసుకొని చేస్తూ ఒక్కదానివే అలసిపోతున్నావు, కాస్త నీ ఆరోగ్యం గురించి కూడా కొంచెం శ్రద్ధ తీసుకో అని అంది వాణి. ఆరోగ్యానికి ఏమైంది అత్తయ్య, టైంకి తిని వేళకు నిద్రపోతే ఏ అలసట ఉండదు. అయినా రోజంతా ఇంట్లో చేసే పని ఏముంటుంది అత్తయ్య, ఆయన్ని ఆఫీస్కి పంపించేశాక తిని పడుకుంటే మళ్ళీ ఆయన వచ్చే టైం గాని నేను నిద్రలేవను, నాకేమవుతుంది అని అంది. అయినా దీంట్లో శ్రమ ఏముంది అత్తయ్య, నా భర్త అత్తగారి పనులు చూసుకోవడం కూడా పెద్ద కష్టమేనా, ముందు మీరు టాబ్లెట్లు వేసుకోండి అని చేతికి మాత్రలు అందించి మరో చేత్తో వాటర్ ఇస్తుంది. వాణి మాత్రలు వేసుకున్నాక, సరే అత్తయ్య కాసేపు రెస్ట్ తీసుకోండి అంటూ తన గదిలోకి వెళ్లబోతుంటే కళ్లకు మైకం కమ్మినట్లు అనిపించి ఉన్న చోటనే కుప్పకూలిపోతుంది సీత. సీత పడిపోవడం చూసిన వాణి కంగారుగా వచ్చి సీతను తన ఒళ్ళో పడుకోబెట్టుకొని, అమ్మా సీత ఏమైందమ్మా, లే సీత, కళ్ళు తెరువు, కళ్ళు తెరిచి నన్ను చూడు సీత అంటూ బుగ్గలపై తడుతూ పిలుస్తుంది. ఎంతకీ సీతలో చలనం కనిపించకపోయేసరికి పరుగున వెళ్లి వాటర్ గ్లాస్ అందుకొని సీతామోహంపై వాటర్ చల్లి, సీత సీత అంటూ మళ్లీ పిలుస్తుంది. సీత నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది. సీతకి ఏమీ కానందుకు గట్టిగా ఊపిరి పీల్చుకొని, ఏమైంది సీత, ఎందుకలా పడిపోయావు అని అడుగుతుంది వాణి. ఏమో అత్తయ్య, కళ్ళు తిరిగినట్లయింది అంది. సరే సరే ముందు లెగు, నువ్వు హాస్పిటల్కి వెళ్దాం పదా అంది. అయ్యో ఈ మాత్రం దానికే హాస్పిటల్కి ఎందుకు అత్తయ్యా, ఒంట్లో కాస్త నీరసంగా ఉండి అలా పడిపోయి ఉంటాను, కాసేపు పడుకుంటే అదే సెట్ అవుతుంది, మీరేం కంగారు పడకండి అంది. అదేం కుదరదు, నువ్వు నాకేం చెప్పకు సీత, ముందు పదా హాస్పిటల్కి అని బలవంతంగా సీతను హాస్పిటల్కి తీసుకుని వస్తుంది వాణి. వస్తూ రామ్కి ఫోన్ చేసి విషయం చెప్తుంది వాణి. రామ్ ఆఫీస్ నుండి అటే హాస్పిటల్కి వచ్చేశాడు. హాస్పిటల్కి వెళ్లి వాణి సీత ఇద్దరు వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉన్నారు. కాసేపటికి వారి దగ్గరికి రామ్ కూడా వచ్చాడు. రామ్ వెళ్లి సీత పక్కన కూర్చొని సీత చేతిని తన చేతిలోకి తీసుకొని, ఏమైంది సీత, నీకేం కాలేదు కదా అంటూ కంగారుగా అడిగాడు. అబ్బా ఏమీ కాలేదండి, వద్దంటున్నా వినకుండా అత్తయ్య గారి హాస్పిటల్ వరకు తీసుకుని వచ్చారు అని అంది సీత. మరో చేత్తో సీత తనని నిమురుతూ, సర్లే టెస్టులు చేయించుకోవడం మనకే మంచిది కదా సీత, నేను 2-3 రోజుల నుంచి నిన్ను చూస్తున్నాను, నువ్వు ఎప్పట్లా లేవు, చాలా నీరసంగా ఉంటున్నావు అని అన్నాడు రామ్. భర్త ప్రేమను చూసి మురిసిపోయి రామ్ భుజాలపై తల వాల్చుకుంది సీత. కాసేపటికి డాక్టర్ గారు పిలవడంతో వాణి సీత ఇద్దరు లోపలికి వెళ్లారు. సీతను చెక్ చేసిన డాక్టర్ నవ్వుతూ, భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి, మీరు తల్లి కాబోతున్నారు అని చెప్తుంది. అది విన్న వాణి సంతోషంతో వచ్చి ఆ విషయాన్ని కొడుకుతో చెప్పి సంబరపడిపోతుంది. రామ్ సీతామోహాన్ని చేతుల్లోకి తీసుకొని, నిజమేనా అని కళ్లతోనే అడుగుతాడు. నిజమే అన్నట్లుగా కళ్లతోనే చెప్తుంది సీత. రామ్ వాణి సంతోషంగా ఇంటికి బయలుదేరతారు. కానీ సీతకి ఒకవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు కాస్త భయంగా కూడా ఉంది. గతం గురించి ఆలోచిస్తూ ఉండగానే ఇంటికి చేరుకుంటారు ముగ్గురు. ఇంటికి చేరుకున్నాక వాణి సీతని ఒక్క పని కూడా చేయనివ్వకుండా అన్ని పనులు తానే చేసుకుంటుంది. రాత్రికి భోజనానికి సీతకి ఇష్టమైన వంటలన్నీ ఏర్పాటు చేసి సీతని రామ్ని భోజనానికి పిలుస్తుంది. ముగ్గురు కలిసి భోజనం చేశాక సీత గిన్నెలు సర్దబోతుంటే వాణి సర్దనివ్వకుండా, అమ్మా సీత, నీకెందుకు ఈ పనులన్నీ, నువ్వు వెళ్లి పడుకో, ఇక నుండి ఇంటి పనులన్నీ నేనే చూసుకుంటానులే అని అంది వాణి.
అదేంటి అత్తయ్య మీరలా అంటున్నారు? మీరొక్కరే అన్ని పనులు ఎలా చేసుకుంటారు? కాస్త నన్ను కూడా సహాయం చేయనివ్వండి అంది. భలే దానివే, నువ్వసలే వట్టి మనిషి కూడా కాదు. నీతో ఎలా పనులు చేపించుకుంటాను నేను? నీకు అంతలో చేసి పెట్టాలని ఉంటే నీకు డెలివరీ అయ్యి నా చేతిలో మనవన్నో మనవరాలనో పెట్టి అప్పుడు చేసుకో అని అంది వాణి నవ్వుతూ. అప్పటి వరకు నువ్వు రవ్వంత పని చేయడానికి కూడా నేను ఒప్పుకోను. గదిలోకి వెళ్ళి పడుకో అని అంది వాణి. సరే అని పడగదిలోకి వచ్చిన సీత పడుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉండటం గమనించిన రామ్ సీతా భుజంపై చెయ్యి వేసి, సీత ఏమైంది, ఎందుకలా ఉన్నావు అన్నాడు. అబ్బే ఏమీ లేదండి, నేను బాగానే ఉన్నాను అంది. నిజం చెప్పు సీత, ఎందుకలా ఉన్నావు అన్నాడు. అత్తయ్య గారు నేను తల్లిని కాబోతున్నాను అని చాలా సంతోషంగా ఉన్నారండి. కానీ ఇదివరకు కూడా 2 సార్లు ఇలాగే ప్రెగ్నెన్సీ వచ్చినట్లే వచ్చి కడుపులో బేబీ సరిగ్గా లేదని అబార్షన్ చేసేశారు కదా అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే, ఈసారి కూడా అలాంటిది ఏదైనా జరిగితే అని భయంగా ఉందండి అని అంది సీత ఏడుస్తూ. సీతను తన గుండెలు కత్తుకొని, లేదు సీత లేదు, నువ్వు భయపడకు, అలాంటిదేమీ జరగదు. ఈసారి మన బిడ్డ క్షేమంగా ఉంటుంది. ఆ క్షణం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండు. నువ్వు ఖచ్చితంగా తల్లివి అవుతావు. ఆ దేవుడు ఈసారి మనకి అన్యాయం చేయడు సీత, చేయనే చేయడు అన్నాడు. రామ్ మాటలు వినగానే కాస్త ధైర్యంగా అనిపించి రామ్ ఒళ్ళో తలపెట్టి పడుకుంది సీత. రామ్ సీతకు ధైర్యం చెప్పాడే కానీ అతని మనసులో కూడా అదే భయంగా ఉంది. సీత మొహాన్ని చూస్తూ, ఈసారి కూడా అలా జరిగితే సీత తట్టుకుంటుందా అని బాధపడతాడు రామ్. అలా ఆలోచిస్తూ బెడ్కి నడుమానించి అలాగే పడుకుండిపోయాడు రామ్. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. తల్లి లేని సీతని వాణి తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. సీతకి ఏది కావాలంటే అది చేసి పెడుతూ కాలుని కింద పెట్టకుండా చూసుకుంటుంది. చూస్తూ ఉండగానే సీతకి నెల నిండాయి. 3 రోజులు ఉరుముల మెరుపులతో కూడిన తీవ్రమైన వర్షం కురుస్తుంది. గాలి తీవ్రతకు చెట్లు విరిగి పడుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. అలాంటి సమయంలోనే సీతకి పురిటి నొప్పులు స్టార్ట్ అయ్యాయి. నొప్పులతో బాధపడుతున్న సీతని రాంవాణి హాస్పిటల్లో తీసుకుని వెళ్లారు. ట్రాఫిక్ ఇబ్బందుల వలన కాస్త ఆలస్యంగా హాస్పిటల్ చేరుకుంటారు. సీతను చూసిన డాక్టర్ వెంటనే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తుండగా సీత గట్టిగా రామ్ చేయి పట్టుకొని, యావండి నాకు భయంగా ఉంది అంది. సీత నువ్వు భయపడకు, అంతా మంచి జరుగుతుంది అని బాధగా సీతా చేతిని ముద్దాడతాడు రామ్. ఇంతలో స్ట్రెచ్చర్ పై ఉన్న సీతని ఆపరేషన్ థియేటర్లో తీసుకుని వెళ్తారు. లోపల ఏం జరుగుతుందా అని వాణి రామ్ భయంగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చి, ఆడపిల్ల పుట్టింది కానీ అని ఆగిపోయారు. కానీ ఏంటి డాక్టర్ గారు అని అన్నాడు రామ్. సీతకు ఏమైందో అని కంగారుగా. పాప పురిట్లో చనిపోయిందండి, వీక్గా ఉండటంతో గర్భసంచి కూడా తీసేశాము. ఇక తనకి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. సారీ మిస్టర్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు డాక్టర్. డాక్టర్ గారి మాటలు విన్నా వాణి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఏడుస్తూ కూర్చుంది. తల్లిని అలా చూసిన రామ్ వెళ్ళి, అమ్మా ప్లీజ్ అమ్మా ఏడవకు, నువ్వే ఇలా ఏడిస్తే అక్కడ సీత పరిస్థితి ఏంటమ్మా, తనని ఓదార్చేది ఎవరమ్మా అంటూ కళ్ళల్లో సుడులుగా తిరుగుతున్న కన్నీటిని అమ్మ కంటి కనిపించనీయకుండా తుడుచుకుంటాడు రామ్. రామ్ మాటలు విన్న వాణి లేచి నిలబడి, నాన్న రామ్ పదా వెళ్ళి సీతను చూద్దాం అంటూ బాధగా సీత దగ్గరికి వెళ్లారు. లోపల స్పృహలోకి వచ్చిన సీత నిజం తెలుసుకొని ఏడ్చి ప్రాణం లేని బొమ్మలా మారిపోయింది. సీతని ఆ పరిస్థితిలో చూసిన రామ్ తట్టుకోలేకపోయాడు. జీవోత్సవంలా ఉన్న సీతను తీసుకొని రామ్ వాణి ఇంటికి వచ్చారు. సీత బాధను చూడలేక రామ్ నెల రోజులు ఆఫీసు సెలవు పెట్టి సీతని కంటికి రెప్పలా చూసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత సీత కోలుకొని ఎప్పట్లా ఇంటి పనులు చేయడం మొదలుపెట్టింది. అలా ఎప్పట్లానే ఒకరోజు అత్తయ్య పక్క సర్దడానికి గదిలోకి వెళ్తుంది సీత. సీత పక్క సర్దాక వాణి బెడ్ పైన కూర్చొని, అమ్మా సీత ఇలా వచ్చి కూర్చో అంది. సీత వెళ్లి వాణి పక్కన కూర్చొని, ఏంటత్తయ్యా అంది. మరేం లేదు సీత, నీకు జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ గారు చెప్పారు కదా, కానీ నా వంశం ఇక్కడితో ఆగిపోవడం నాకిష్టం లేదు అంది వాణి.
ఆ మాట వినగానే సీత కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే, కానీ అత్తయ్య, నేనేం చేయను? మాతృత్వం అనేది దేవుడు ఇచ్చే గొప్ప వరం. కానీ నాకిచ్చినట్లే ఇచ్చి నా దగ్గర నుండి లాగేసుకున్నాడు ఆ దేవుడు. నేను మీ వంశానికి వారసుని ఇవ్వలేనత్తయ్యా. ఆ దేవుడు నాకు ఆ అదృష్టాన్ని దూరం చేసి నాకు అన్యాయం చేశాడు అని బోరున ఏడుస్తుంది సీత. అది తెలిసే ఈ విషయాన్ని అడగబోతున్నాను. దీనికి రామ్ని నువ్వే ఒప్పించాలి అని అంది వాణి. అత్తగారి మాటలు అర్థం కాని సీత అయోమయంగా వాణి వైపు చూస్తుంది. చూడు సీత, నా వంశం ముందుకు నడవాలి అంటే ఒక్కటే మార్గం ఉంది. రామ్ మరో పెళ్లి చేసుకోవాలి. దానికి నువ్వే రామ్ని ఒప్పించాలి అంది వాణి. వాణి మాటలు విని షాక్ అయిన సీత, అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన నన్ను వదిలిపెట్టి మరో పెళ్లి చేసుకోవడమా? దానికి స్వయంగా నేనే ఆయన్ని ఒప్పించడమా అని ఏడుస్తూ అంది. నిజమే మాట్లాడుతున్నాను సీత. నేను చెప్పిన దానికి నువ్వు అంగీకరించక తప్పదు. ఒకసారి నా వైపు నుండి కూడా ఆలోచించి సీత అని అంది వాణి. సీత ఏడుస్తూనే, కానీ అత్తయ్య, నేను ఆయన వదిలేసి ఉన్నా కూడా ఆయన నన్ను వదిలి అస్సలు ఉండలేరు. నేనుండగా రెండో పెళ్లి చేసుకోవడానికి ఆయన అస్సలు ఒప్పుకోడు అని అంది సీత. వాణి, ఇన్నాళ్ళు ఎవరూ లేని నిన్ను ఒక తల్లిగా చూసుకున్నాను. నువ్వేదడిగినా కాదనకుండా ఇచ్చాను. ఒక్కసారికి ఈ తల్లి బాధను అర్థం చేసుకొని నా మాటని కాదనకమ్మా, నీకు దండం పెడతాను అని రెండు చేతులు జోడించింది వాణి. అయ్యో అత్తయ్య, ఏంటిది? సరే, మీరు చెప్పినట్లుగానే చేస్తాను. ఆయన్ని ఒప్పించడానికి నేను ప్రయత్నిస్తాను అని అంటూ ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది సీత. గదిలోకి వెళ్ళిన సీత కాసేపు ఆలోచించి రామ్ పడుకోగానే తన బట్టలు బ్యాగ్లో సర్దుకొని రామ్కి ఒక ఉత్తరం రాసిపెట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. సీత తన గదిలో నుండి వెళ్ళిపోయాక వాణ్ణి ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది. ఉదయాన్నే రామ్ నిద్రలేచి ఎప్పట్లానే సీతను వెతుక్కుంటూ వంటగదిలోకి వెళ్తాడు. కిచెన్ లో భార్య కాకుండా తల్లి ఉండటం చూసిన రామ్, అమ్మా, నువ్వేంటి ఇక్కడ? సీత ఏం చేస్తుంది అన్నాడు. ఏమోరా, పడుకొని ఇంకా లేవనట్లుంది అని. నీకు ఆఫీస్ టైం అవుతుంది కదా, అందుకని నేనే వంట చేస్తున్నాను అంది వాణి. పడుకోవడం ఏంటి అమ్మా, నేను ఇప్పుడే లేచి వస్తున్నాను కదా. తన గదిలో లేదు అన్నాడు. అవునా, మరి ఎక్కడికి వెళ్ళినట్లు అంది. ఏమో, నేను చూస్తాను ఉండమ్మా అని సీత అంటూ ఇల్లంతా వెతుకుతున్నాడు. వెతికి అలసిపోయిన రామ్ కళ్ళకి సీత తన కోసం రాసిపెట్టిన ఉత్తరం కనిపిస్తుంది. రామ్ కంగారుగా వెంటనే ఆ చేతిలోకి తీసుకొని చదవడం మొదలుపెట్టాడు. ప్రియమైన శ్రీవారికి, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. అందుకు కారణం కూడా నేనే. నాకు పిల్లలు పుట్టరని, మీ వంశం మీతోనే ఆగిపోకూడదు అని అత్తయ్య గారు మీకు మరో పెళ్లి చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నారు. నేను మీ ఎదురుగా ఉంటే మీరు మరో పెళ్లికి ఒప్పుకోరు. అందుకే ఇల్లు వదిలి నేను వెళ్ళిపోతున్నాను. ఇన్నేళ్ల మన వైవాహిక జీవితంలో నేను మిమ్మల్ని, అత్తయ్య గారు నన్ను ఏ కోరిక అడిగిందే లేదు. మొదటిసారి అత్తయ్య గారు నోరు తెరిచి నన్ను కోరిక కోరారు. అది నెరవేర్చడం మీ చేతుల్లోనే ఉంది. అత్తయ్య గారి కోరిక ప్రకారం మీరు మరో పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి. ఇట్లు ప్రేమతో మీ సీత అని రాసుంది. ఉత్తరం చదివిన రామ్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఎదురుగా ఉన్న అమ్మను పట్టించుకోకుండా సీత కోసం వెతుకుతూ బయలుదేరాడు. వెతికి మొత్తానికి సీతను పట్టుకొని మళ్లీ ఇంటికి వచ్చాడు. ఏడుస్తూ ఉన్న సీత ముందు నిలబడి తన రెండో చేతులు పట్టుకొని, సీత, ఎందుకింత పని చేశావు? నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలననుకున్నావు? నిన్ను కాదని మరో పెళ్ళా? అది జరగదు సీత. కల్లో కూడా నిన్ను తప్ప మరెవ్వరిని నేను ఊహించుకోలేను. నాకు నువ్వే కావాలి. మనకి పిల్లలు లేకపోయినా పర్వాలేదు. జీవితాంతం నీకు తోడుగా నేనుంటాను సీత. రామ్ మాటలు విని సీత బోరున ఏడ్చేస్తుంది. ఏంటమ్మా ఇది? సీతకి పిల్లలు పుట్టరని తనను వదిలేసి మరో పెళ్లి ఎలా చేసుకోగలను నేను? నీకు పిల్లలే కావాలి అంటే దేశంలో ఎంతో మంది అనాథ పిల్లలున్నారమ్మా. ప్రేమగా వారిని చేరదీస్తే వాళ్ళు మన వారసులే అవుతారు. ఇప్పటి వరకు నీకు ఈ విషయం చెప్పలేదమ్మా. ఇప్పుడు వినమ్మా. నేనిప్పుడే వెళ్ళి అనాథాశ్రమం నుండి ఒక బాబుని దత్తత తీసుకుంటాను.
కానీ సీతను మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదమ్మా అని చెప్పేశాడు రామ్. రామ్ మాటలకి వాణి మౌనంగా ఉండిపోయింది. ఏంటమ్మా, నన్ను చూస్తే కోపంగా ఉందా? పెళ్ళాం కోసం తల్లికి ఎదురు మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా అని అన్నాడు రామ్. రామ్ మొహాన్ని చేతుల్లోకి తీసుకొని, లేదు నాన్న, నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. నీకు వచ్చిన ఆలోచన నాకెందుకు రాలేదు అని చాలా సిగ్గుగా ఉంది అని తలదించుకుంది. అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పుడే నేను సీత వెళ్ళి ఒక బాబుని తీసుకుని వస్తాము అని వెంటనే ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి బాబుని తీసుకుని ఇంటికి వచ్చి తల్లి దగ్గరికి వెళ్ళి వీడిని నీ వారసుడిగా అంగీకరిస్తావా అమ్మా అని అన్నాడు రామ్. వాణి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే ముందుగా సీతను దగ్గరికి తీసుకొని క్షమాపణలు చెప్పి ఆ తర్వాత బాబుని ఎత్తుకొని ముద్దాడుతుంది. ఆ తర్వాత నుండి వాణి ఎంతో సంతోషంగా రామ్ తీసుకొచ్చిన బాబుని తన మనవడిగా ప్రేమగా చూసుకుంటుంది. సీతారాములు కూడా పిల్లలు పుట్టరనే బాధను మర్చిపోయి ఆ బాబునే తన సొంత బిడ్డగా చూసుకుంటూ బతికిపోతారు. ఇక ఈ కథ సుఖాంతమవుతుంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.